అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏపీ, తెలంగాణలో లాక్‌డౌన్ మళ్ళీ ఉండనుందా అనే సమాచారం పైన చూద్దాం. ఒకసారి కోవిడ్ జేఎన్-1 వేరియంట్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్. అయితే దేశంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ జేఎన్-1 వేరియంట్ విస్తరిస్తుందని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిందన్నారు. అందువల్ల అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణలు చేపట్టాలని సూచించారు. కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైందనేసి సమాచారం. అయితే కేంద్ర సూచనలతో మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ నిర్వహించే ఫీవర్ సర్వే కూడా కొనసాగుతుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏపీ వైద్య శాఖ ఏమని చెప్తుందంటే ప్రజలకు డెఫినెట్‌గా నేటి నుండి మాస్కు, సోషల్ డిస్టెన్సింగ్ ఏవైతే ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలనేసి కోరడం జరిగిందనమాట. అదేవిధంగా ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రంకి చూసుకున్నట్టయితే ఒకే రోజు 4 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే 7 నెలల తర్వాత బులెటిన్ అయితే మళ్ళీ తాజాగా విడుదల చేసింది. కొత్త కోవిడ్‌పై హెల్త్ మినిస్టర్ రివ్యూ. ఆసుపత్రిలో స్పెషల్ వార్డులకు ఆదేశం. 402 మందికి టెస్ట్ చేయగా అందులో నలుగురికి నిర్ధారణ అయితే అయింది. ఈ మేరకు వైద్య శాఖ 7 నెలల తర్వాత ప్రత్యేక గ్లాన్స్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే చూసుకోవచ్చు మొత్తానికి 60 ఏండ్ల దాటిన వృద్ధులు, గర్భిణులు, 10 ఏళ్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అయితే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలంటూ సూచించారు. అండ్ డెఫినిట్‌గా నేటి నుండి మాస్కు, అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ అయితే తప్పక పాటించండి. ఇవన్నీ చూసుకున్నట్టయితే రోజు రోజుకు ఇంకా ఈ కేసులు పెరిగే సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సమాచారం అందడం జరిగింది. ఎందుకంటే చలికాలం నేపథ్యంలో ఈ కేసు వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. డెఫినిట్‌గా అందరూ మాస్క్ ధరించండి అండ్ తగిన జాగ్రత్తలైతే పాటించండి. అవసరమైతేనే ఇంటి నుండి బయటకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇంకా రోజు రోజుకు ఈ తీవ్రత పెరిగితే మళ్ళీ లాక్‌డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌తో మీ ముందుకు వస్తుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ డెఫినిట్‌గా ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.